బ్రేక్ న్యూస్. రాజకీయ వేధింపులు, మామూలు డిమాండ్ తట్టుకోలేక అంతర్జాతీయ దిగ్గజం కోకోకోలా తన ప్లాంట్ ను తెలంగాణకు తరలించిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అనుచరులు ప్రతి నెల భారీగా మామూలు ఇవ్వాలని కంపెనీ ప్రతినిధులను బెదిరించారని వైసీపీ నేతలు విమర్శలు గుప్పించారు. ఇటు రాష్ట్రానికి ఎలాగో కొత్త కంపెనీలను తీసుకురాలేకపోతున్నారు, ఉన్న కంపెనీలను కూడా తరిమేస్తున్నారా చంద్రబాబు అని లోకేష్ జనసేన పేరుతో ట్యాగ్ చేస్తూ వైసీపీ ట్వీట్ చేసింది. ఇటు వైసీపీ ఆరోపణలపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మనం చూస్తున్నాం ఇటు కోకోకోలా కంపెనీ తెలంగాణకు తరలిస్తున్నట్లుగా కూడా ఇటు వైసీపీ ఆరోపణలు చేస్తుంది. వాళ్ళ ఆరోపణని ఎలా చూడాలంటారు? అసలు దీని వెనుక ఏం జరుగుతుంది అనుకోవచ్చు శివ? మొత్తమే చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఒకవైపు కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా మంత్రి నారా లోకేష్, సీఎం చంద్రబాబు దేశ విదేశాల్లో తిరిగి కూడా పెట్టుబడులు సాధించడమే ధ్యేయంగా కూడా ఎంఓఈలు చేసుకోవటం, అలాగే కంపెనీ ప్రతినిధులు సంప్రదించడం లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే తాజాగా విశాఖపట్నానికి సంబంధించి కోకోకోలా కంపెనీని కేటాయిస్తూ 2024లో భూ కేటాయింపులు చేశారు. ఆ తర్వాత తాజాగా యలమంచిలి ఎమ్మెల్యే విజయ్ కుమార్ వ్యవహార శైలి, ఆయన ఆ అనుచరులు కలిసి పూర్తి స్థాయిలో కోకోకోలా కంపెనీలని బెదిరింపులకు పాల్పడుతూ ఇబ్బందులు పాలు చేస్తూ కంపెనీ ఇక్కడి నుంచి తిరిగి హైదరాబాద్ వెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రయత్నాన్ని అడ్డుకోవటంలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ముగ్గురు విఫలమయ్యారంటూ కూడా వైఎస్ఆర్సీపీ ట్విట్టర్ వేదిక కూడా ఒక పోస్టు పెట్టింది. ముఖ్యంగా ఈ ట్విట్టర్ ఎక్స్ వేదిక చేసిన పోస్టుకు సంబంధించి కీలకమైన అంశాలను ప్రకటించింది. ఎలక్ట్రాన్ పేరుతో కూడా మంత్రి నారా లోకేష్ కి ట్యాగ్ చేస్తూ కూడా రెడ్ బుక్ భయపడి ఏపీకి గుడ్ బై చెప్పిన కోకోకోలా ప్రతి నెల మామూలు ఇవ్వాలంటూ యలమంచిలి జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ తన అనుచరులతో కలిసి కంపెనీ ప్రతినిధుల బెదిరింపులు, కూటమి నేతల వేధింపులు తాళలేక తెలంగాణకు వెళ్లిపోయిన కోకోకోలా రాష్ట్రానికి ఎలాగో కొత్త కంపెనీలు తీసుకురాలేకపోతున్నారు, ఉన్న కంపెనీలు కూడా తరివేస్తున్నారా చంద్రబాబు అంటూ కూడా ఎక్స్ వేదికగా వారు పోస్ట్ చేశారు. అయితే ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ఇంటర్నల్ గా విచారణకు ఆదేశించినట్టు తెలుస్తా ఉంది. అయితే నిజంగా ఎమ్మెల్యేకి సంబంధించి బెదిరింపులకు పాల్పడ్డారా, లేకపోతే అక్రమాలకు పాల్పడ్డారా, లేకపోతే ఏదైతే ప్రభుత్వం ప్రకటించిన పెట్టుబడుల పాలసీలో ఏమైనా లోపాలు ఉన్నాయా, దీనికి సంబంధించి పూర్తి స్థాయి వివరాలు సేకరించేందుకు కూడా ప్రభుత్వం అయితే ప్రయత్నాలు చేస్తాం. దీనికి సంబంధించి ఇవాళ రేపట్లో ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రస్తుతం ఓకే శివ, థ్యాంక్ యూ.